హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. వరల్డ్ బ్యాంక్ మార్క్స్ ద ఇండియాస్ గ్రోత్ రేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2019. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం 2019 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటు శాతం అనేది ఎంత ఉంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2019కి గ్రోత్ రేట్ ఎంత పర్సంటేజ్ ఉంది అంటే 7.3%. విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద 10% కోటా ఫర్ ద జనరల్ కేటగిరీ? సో జనరల్ కేటగిరీ వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ కోటాని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో జనరల్ వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏంటి అంటే మనకి గుజరాత్ స్టేట్. మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈబీసీ వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యసభలో బిల్ అనేది ఆమోదం చెందడం జరిగింది. సో దాన్ని ఈబీసీ 10% బిల్ని అమలు చేసిన మొట్టమొదటి స్టేట్ రాష్ట్రం ఏంటి అంటే గుజరాత్ స్టేట్. ఫర్ విచ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఇంటూ ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్? ఏ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది రావడం జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ ప్రాజెక్ట్ కోసం గిన్నీస్ బుక్ వచ్చింది అంటే మనకి ఏపీ గవర్నమెంట్కి పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి రావడం జరిగింది. సో మనకి ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ మనకి 24 గంటల వ్యవధిలో 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఒకేసారి పోయడం ద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే, సో 24 అవర్స్లో 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని 24 గంటల సమయంలో పోసినందుకు గాను మనకి ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెంటియల్ అవార్డ్ విన్నర్? మొట్టమొదటి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెంటియల్ అవార్డు విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మొట్టమొదటి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెంటియల్ అవార్డు విజేత ఎవరు అంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారికి ఫస్ట్ ఈ అవార్డు రావడం జరిగింది. హూ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ ద ఐసిఎస్ఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్? ఓకే, ఐసిఎస్ఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని రీసెంట్గా ఎవరికి ప్రదానం చేశారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి యాది గోద్రేజ్ గారికి రావడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఐఐటి హ్యాస్ డిసైడెడ్ టు లాంచ్ ద 6 month ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్? ఓకే, ఏ ఐఐటి అనేది రీసెంట్గా 6 నెలల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కోర్సును ప్రారంభించాలని నిర్ణయించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఏ ఐఐటి ఇటువంటి కోర్సును స్టార్ట్ చేసిందంటే ఐఐటి ఖరగ్పూర్. హూ ఈజ్ న్యూలీ అపాయింటెడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సీమ బల్? ఎస్ఎస్బి అంటారు కదా. సో ఈ సహస్ర సీమ బల్కి కొత్తగా నియమితులైన డైరెక్టర్ జనరల్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మనకి కుమార్ రాజేష్ చంద్ర. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వీఆర్ డిస్ప్లేస్డ్ మై జర్నీ అండ్ స్టోరీస్ ఫ్రమ్ రిఫ్యూజీ గర్ల్స్ అరౌండ్ ద వరల్డ్? ఓకే, ఈ పుస్తక రచయిత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో వీఆర్ డిస్ప్లేస్డ్ మై జర్నీ అండ్ స్టోరీస్ ఫ్రమ్ ద రిఫ్యూజీ గర్ల్స్ అరౌండ్ ద వరల్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే మనకి ఫేమస్ నోబెల్ అవార్డ్ విన్నర్ అయిన మలాలా యూసఫ్జాయ్. నెక్స్ట్, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానల్ టు సజెస్ట్ ద వేస్ టు ఇంప్రూవ్ ద డిజిటల్ పేమెంట్స్? మనకి డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ చెల్లింపుని మెరుగుపరచడం కోసం మనకి సజెషన్స్ ఇవ్వడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించిన ప్యానల్ యొక్క కమిటీ హెడ్ ఎవరు? ప్యానల్ యొక్క అధిపతి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ప్యానల్ హెడ్ ఎవరు అంటే మనకి నందన్ నీలకని. నెక్స్ట్, వన్ ఫ్యామిలీ వన్ గవర్నమెంట్ జాబ్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, ఒక కుటుంబానికి ఒకే గవర్నమెంట్ జాబ్ ఉండాలి అని చెప్పి రీసెంట్గా వన్ ఫ్యామిలీ వన్ జాబ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో వన్ ఫ్యామిలీ వన్ గవర్నమెంట్ జాబ్ అనే స్కీమ్ అనేది ఏ స్టేట్లో స్టార్ట్ చేశారంటే మనకి రీసెంట్గా సిక్కిం స్టేట్లో. మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ అండ్ టాప్ కంట్రీ? అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఇండెక్స్లో మనకి ఇండియా ర్యాంక్ అనేది ఎంత, అలాగే ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏంటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఇండియా ర్యాంక్ వచ్చి 79 79వ ప్లేస్లో ఉంది. టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే జపాన్.
హూ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ద వెనిజులాస్ ప్రెసిడెంట్? వెనిజులా యొక్క అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో వెనిజులా ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారంటే మనకి రెండోసారి తిరిగి నికోలస్ మదురో ఎన్నికవడం జరిగింది. విచ్ ఈస్ ద కమిటీ హెడ్ ఆన్ జిఎస్టీ రెవెన్యూ షార్ట్ ఫాల్ ఫేస్డ్ బై ద స్టేట్? ఓకే, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న జిఎస్టీ రెవెన్యూ కొరతపై వేసిన కమిటీ హెడ్ ఎవరు? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఈ కమిటీ హెడ్ ఎవరంటే మనకి సుశీల్ మోడీ. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ది మిషన్ ఫర్ ద 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్? ఓకే, 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం చీఫ్ ఆఫ్ ది మిషన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. 2020లో మనకి టోక్యో జపాన్లో ఒలింపిక్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి కదా, దీనికి చీఫ్ ఆఫ్ ది మిషన్గా బైరేంద్ర ప్రసాద్ బిషయ్ గారిని నియమించడం జరిగింది. నెక్స్ట్, ఇండియాస్ లాంగెస్ట్ 300 మీటర్ సింగిల్ ల్యాండ్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఓకే, భారతదేశంలో అతి పొడవైన 300 మీటర్ల సింగిల్ ల్యాండ్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెన అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ స్టేట్లో ఈ బ్రిడ్జ్ ప్రారంభించారు అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్. ఇండియాస్ పెయింట్ కాన్ఫరెన్స్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఇండియాకి సంబంధించిన పెయింట్ కాన్ఫరెన్స్ అనేది మనకి ఏ ప్రదేశంలో జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఇండియన్ పెయింట్ కాన్ఫరెన్స్ అనేది మనకి ఆగ్రా ఉత్తరప్రదేశ్ స్టేట్లో జరుగుతుంది. నెక్స్ట్, విచ్ సిటీ ఇస్ ద వెన్యూ ఆఫ్ ద 6th ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ 2019? 6వ మహిళా ఇండియన్ ఆర్గానిక్ ఫెస్టివల్ 2019 అనేది మనకి ఏ ప్రదేశంలో జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో మనకి 6th ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ అనేది చండీగఢ్ సిటీలో జరుగుతుంది. నెక్స్ట్, సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హ్యాస్ అఫీషియల్లీ బిగిన్స్ ఇన్ విచ్ ప్లేస్? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 2వ ఎడిషన్ అధికారికంగా ఎక్కడ ప్రారంభమైంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఖేలో ఇండియా సెకండ్ ఎడిషన్ అనేది మనకి పూణే మహారాష్ట్రలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఫినిష్ కూడా అవ్వడం జరిగింది. ఓకే, సో విచ్ స్టేట్ టాప్స్ ద మెడల్ టాలీ ఇన్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్? మనకి పూణే మహారాష్ట్రలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏ రాష్ట్రం అనేది మెడల్స్ పథకాలలో ఏ రాష్ట్రం అనేది ప్రథమ స్థానంలో ఉంది? ఓకే, విచ్ స్టేట్ టాప్స్ ఇన్ ద మెడల్స్ లిస్ట్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఎక్కడ జరిగింది యూత్ గేమ్స్ అంటే సెకండ్ ఎడిషన్ మహారాష్ట్ర పూణేలో జరిగింది. అలాగే పథకాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కూడా మనకి మహారాష్ట్ర. ఫస్ట్ ఎడిషన్ వచ్చి మనకి న్యూఢిల్లీలో జరిగింది. హర్యానా స్టేట్ వచ్చి మెడల్స్లో టాప్లో ఉంది. ఈసారి పూణే మహారాష్ట్రలో జరిగింది సెకండ్ ఎడిషన్. అలాగే మెడల్స్లో కూడా టాప్ ప్లేస్లో ఉంది మహారాష్ట్రనే. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ గ్లోబల్ ఏవియేషన్ సమిట్ టు బి హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? గ్లోబల్ ఏవియేషన్ సమిట్ అనేది మనకి ఏ ప్రదేశంలో జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి గ్లోబల్ ఏవియేషన్ సమిట్ అనేది ముంబై సిటీలో జరుగుతుంది. అలాగే దీని యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద గ్లోబల్ ఏవియేషన్ సమిట్? ఈ ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.